రైట్ బ్రేకింగ్ వార్త ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ కు 4గోసారి ఈడీ సమన్లు పంపించింది. ఈ నెల 18న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇంతకు ముందు కేజ్రీవాల్ కు ఏకంగా 3 సార్లు సమన్లు జారీ చేయగా ఆయన ఒక్కసారి కూడా హాజరు కాలేదు. అయితే ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ కు గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 21 అలాగే ఈ ఏడాది జనవరి 3న విచారణలో పాల్గొనాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ తొలి సమన్లలో కేజ్రీవాల్ ఎన్నికల సమావేశానికి వెళ్లగా రెండో సమన్ల సమయంలో విపాసన కోసం వెళ్లారు. మూడోసారి జారీ చేసిన నోటీసుని అసలు ఆయన పట్టించుకోలేదు. ఇవాళ 4గోసారి సమన్లు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన తప్పకుండా ఈడీ ముందుకు రావాల్సిందే అని నోటీసుల్లో తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2021-22లో ఎక్సైజ్ పాలసీకి సంబంధించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీని అమలుపై సిబిఐ విచారణకు సిఫారసు చేయగా వెంటనే ఆప్ ప్రభుత్వం 2022లో దాన్ని క్యాన్సిల్ చేసింది. ఈ కేసులో ప్రస్తుతం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. మనీష్ సిసోడియాను సిబిఐ గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేయగా లిక్కర్ స్కామ్ తో పాటు మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 4న సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అయితే ఈడీ నోటీసులపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడమే కేంద్రం ఏకైక లక్ష్యమని, ఈ ఏడాదిలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.